ఈ బిగ్ బాస్ 7 చూస్తున్నారా? చూసి ఫైనల్ వీక్ వచ్చింది కదా, విన్నర్ ఎవరవుతారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. ఎందుకన్నా ఓటేస్తారు మీరు పల్లవి ప్రశాంత్కి? అంటే రైతు బిడ్డ కదా, అందరు ఆయనకి ఓటేస్తారని. అంటే రైతు బిడ్డ అయితేనే ఫైనల్కి వస్తారా? మిగతా సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు రారని? అట్లానే ఏం కాదు, ఆల్మోస్ట్ అందరు పల్లవి ప్రశాంత్కే సపోర్ట్ చేస్తారు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ఈ బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నేనా? ప్రశాంత్. ప్రశాంత్ అనుకో. దేనికి? ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు గేమ్. చాలా అంటే నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది ఆ గేమ్లో, ఎట్లా చేయాలి ఏంటి అనేసి. అంతే. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ బిగ్ బాస్ చూస్తున్నారు మీరు? చూసాం. ఈ ఉల్టా పల్టా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, ముందు సీజన్స్ కన్నా ఇప్పుడే బాగుంది. అంటే ఫైనల్ వీక్ వచ్చింది కదా, అంటే 6 నెంబర్స్ ఫైనల్స్కి వచ్చారు. మీరు ఎవరు విన్నర్ అనుకుంటున్నారు? ప్రశాంత్ అన్న శివాజీ అన్న ఇద్దరిట్లో ఎవరొకరు అవుతారు. అవునా? ఎందుకని అనుకుంటున్నారు వాళ్ళిద్దరు చాలా బాగా ఆడతాడు. అంటే ప్రశాంత్ ఇంకా బాగా ఆడతాడు, శివాజీ ఏమో మంచిగా మాట్లాడతాడు, ఆడతాడు కూడా. కానీ మన టీవీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటింగ్ చూడకుండా వాళ్ళ ఫేవర్ ఉన్న వాళ్ళని ఎన్నరికి చేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? అది తప్పు కదా. ఎవరితో ఫస్ట్ అంటే ఎవరు మంచిగా ఆడితే వాళ్ళే తీయాలి, గెలవాలి. అమర్ అయితే గెలవద్దు. గెలవద్దు. అసలు ఏం ఆడాడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎట్లా మొన్న కూడా పల్లవి ప్రశాంత్ని గొంతు పట్టుకొని కొరకటం చేసి మళ్ళీ దుబ్బేయడం కూడా జరిగింది అతన్ని. అవునవును. కానీ నాకు సరిగా ఇవన్నీ చూస్తలేదు. ఎందుకని ఇవన్నీ అడగట్లా అమర్ని? ఎందుకంటే మా టీవీ కదా, అందుకే నాకు సార్ అట్లా వేస్తున్నట్టున్నాడు. పల్లవి ప్రశాంత్ తప్పు చేశాడని వాళ్ళని సమక్షించి అది వాళ్ళని రిక్వెస్ట్ చేయని అన్నాడు, కానీ పల్లవి ప్రశాంత్ అమర్ని ఎందుకని అడగలేదు అలాగా? ఏమో మా తెలియదు. ఫైనల్ గా ఎవరు విన్నర్ అవుతారు అనుకున్నారు? శివాజీ అన్న ప్రశాంత్ అన్న ఇద్దరు అవ్వరు కదా, ఎవరైనా ఒకలే కదా. శివాజీ అవుతారు అనుకున్నారు. ఎందుకని? వాళ్ళ శిష్యుడు అవ్వచ్చు కదా, పల్లవి ప్రశాంత్ అవ్వచ్చు. ఇద్దరిట్లో ఎవరొక్కరైనా పర్లేదు, కానీ ఇద్దరు అవ్వాలి. అంటే వాళ్ళు ఇద్దరిట్లో ఎవరొక్కరు అవ్వాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఈ బిగ్ బాస్ 7 చూస్తున్నారు మీరు? ఫస్ట్ సీజన్ 7 చూస్తున్నా, 6 వరకు చూడలే. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. పల్లవి ప్రశాంత్ వచ్చిండు, కామన్ మ్యాన్ ఎట్లా చేస్తారని. కానీ పల్లవి ప్రశాంత్ని తొక్కేస్తున్నారు కదా హౌస్లో. తొక్కారు. శోభా శెట్టిని తొక్కుదామని చూసింది శోభా శెట్టి. ఏమైంది? నెగిటివ్ ప్రజల శోభా శెట్టిని మంచిగా బిగ్ బాస్ బ్యాక్ చేసిండు, చూసే ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 4-5 వీక్స్ నుండి ఓటింగ్లో లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో, ఫస్ట్ పొజిషన్లో ఉంది. కానీ శోభాని బ్యాక్ చేసుకుంటూ వచ్చింది, అది ప్రజలకు వచ్చేసింది. అందరు ఓటింగ్ ప్రజలకు ఎట్లా వస్తుంది అది? ఇప్పుడు అర్జున్ కానీ అమర్ కానీ వీళ్ళు ఏంటంటే పల్లవి ప్రశాంత్ని చిన్న తప్పు చేసినా కానీ భూతద్దంలో ఎత్తుకున్నంతగా చూస్తున్నారు. దాన్ని మీరేమనుకుంటున్నారు? అవును, కంపల్సరీ చూస్తారు. హోస్టింగ్ కూడా కరెక్ట్ కాదు నాగార్జున గారు. ఇప్పుడు హౌస్లో శివాజీ లేకపోయి ఉంటే పల్లవి ప్రశాంత్ పరిస్థితి ఏంటి? ఎప్పుడో బయటకు వచ్చాడు. 100% ఎప్పుడో బయటకు వచ్చేటోడు. మొన్న కూడా అమర్దీప్ నాగార్జున గారు హోస్టింగ్ చెప్పినప్పుడు కూడా ప్రశాంత్తో సారీ చెప్పించిండు, శివాజీ గారిని అప్లోజ్ చేయమని చెప్పిండు, అందరికీ అప్లోజ్ చేయమని చెప్పిండు. అమర్దీప్ ఎందుకు సారీ చెప్పమని చెప్పలేదు. మరి కొరికిండు, దొబ్బిండు, అన్నీ చేసిండు, కానీ ఇట్లా సారీ చెప్పాడు. వాళ్ళు మా టీవీకే సపోర్ట్ చేస్తున్నారు. మా బ్యాచ్ కదా, మా టీవీకే సపోర్ట్ ఉంటుంది అది. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫైనల్ దాకా వచ్చాడు కదా, కప్పు కూడా ఆయనకి ఇద్దామని చూస్తారు. కానీ పోయినసారి లాస్ట్ ఇయర్ కూడా మా టీవీలో మ్యాజిక్ చేశారు. వాళ్ళు షణ్ముఖి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మా టీవీ వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. అవును.